చేయూత పథకానికి సంబంధించి మాకు ఇంకా అమౌంట్ అనేది పడలేదని కమెంట్స్ అయితే పెడుతున్నారు. అలాగే మా ఇంటి వద్ద వేరే వాళ్ళకి అమౌంట్ పడింది గానీ, మాకు పడలేదని కమెంట్స్ కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి కారణాలేంటో గత వీడియోలో అయితే చెప్పుకున్నాం. అది ఏంటంటే, చేయూత పథకానికి సంబంధించి మొత్తం 5,000 కోట్లు అవసరమైతే, కేవలం అందులో 1,500 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. అంటే సగం అమౌంట్ కూడా రిలీజ్ చేయలేదు. ఈ విషయం ఎప్పుడు చెప్పుకున్నాం? మే 19వ తేదీన, అంటే మే 18వ తేదీన 1,500 కోట్లు అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ చేయూత పథకానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేశారా అంటే, రిలీజ్ చేశారు. కేవలం కొంతమందికి మాత్రమే ఆ అమౌంట్ అనేది పడింది. దీనికి సంబంధించి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ వివరాలైతే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడండి. మే 18వ తేదీన చేయూత పథకానికి సంబంధించి 1,500 కోట్లు రిలీజ్ చేసిన తర్వాత, మే 24వ తేదీన 200 కోట్లు, అలాగే మే 27వ తేదీన 400 కోట్లు. ఇలా మే 18వ తేదీన మొత్తానికి, అంటే మే 18వ తేదీ తర్వాత రిలీజ్ చేసిన అమౌంట్ వచ్చేసి కేవలం 600 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 2,900 కోట్లు ఈ చేయూత పథకానికి సంబంధించి రిలీజ్ చేయాల్సి ఉంది. అంటే ఇప్పటికి సగం అమౌంట్ కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఉదాహరణకి ఒక 10 మంది చేయూత లబ్ధిదారులను తీసుకుంటే, కేవలం అందులో నలుగురికి మాత్రమే చేయూత అమౌంట్ అనేది పడింది. అందుకోసమే చాలామందికి ఇంకా అమౌంట్ అనేది పడలేదు. అంటే ప్రస్తుతానికి మరొక కారణం అయితే ఏమీ లేదు. చేయూత పథకానికి సంబంధించి పూర్తిగా అమౌంట్ అనేది రిలీజ్ చేయకపోవడం వల్లే ఇంకా చాలామందికి ఆ అమౌంట్ అనేది పడలేదు. ఇక మిగిలిన వారికి ఆ అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందో చూసినట్లయితే అంత క్లియర్‌గా ఆ ఆర్టికల్‌లో మెన్షన్ చేయకపోయినా, అక్కడ కొంచెం మ్యాటర్ అయితే రాశారు. అది ఏంటంటే, చేయూత పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మరికొన్ని రోజుల్లో మిగిలిన వారికి కూడా రిలీజ్ చేస్తామని అయితే రాశారు. ఇక్కడ చాలామంది కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు వీడియోలు చేస్తున్నారని. ఇక్కడ మీరు ఒక విషయం అయితే గమనించాలి. ప్రెజెంట్ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది కాబట్టి, ఏ ఒక్క అధికారి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇలా పలానా పథకానికి సంబంధించి ఇంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నామని అయితే అనౌన్స్ చేయకూడదు. ఇలా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఎలాంటి పబ్లిసిటీ కూడా చేయకూడదు కాబట్టి, ఎవరు కూడా దీనికి సంబంధించి అయితే మాట్లాడడం లేదు. అందుకోసమే ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం లేదు. కేవలం న్యూస్ పేపర్‌లో కానీ, టీవీ ఛానల్స్‌లో మాత్రమే ఇలా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది తప్ప, ఏ ఒక్క అధికారులు కూడా పబ్లిక్‌గా వచ్చి అనౌన్స్ అయితే చేయడం లేదు. కారణం అయితే ఇదే. మరి కొన్ని రోజుల్లో మిగిలిన వారికైతే ఈ చేయూత పథకానికి సంబంధించి ఈ అమౌంట్ అనేది పడుతుంది. కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది.